రాబర్ట్ గ్రీన్ రాసిన ది లా ఆఫ్ హ్యూమన్ నేచర్ మనుషుల మనస్తత్వాన్ని, ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఒక బైబుల్ లాంటిది. ఎదుటివారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, వారి ముఖం వెనుకున్న అసలైన రంగు ఏంటి అనే విషయాన్ని ఈ పుస్తకంలో వివరిస్తుంది. రాబర్ట్ గ్రీన్ రాసిన ది లా ఆఫ్ హ్యూమన్ నేచర్లో మొదటి లా అహేతుకత, ది లా ఆఫ్ ఇర్రేషనాలిటీ. మనల్ని మనం చాలా తెలివేలమని అనుకుంటాం, కానీ మన నిర్ణయాలు మన భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటాయి. కోపం, అసూయ లేదా అతి సంతోషంగా ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు తరచూ తప్పు అవుతాయి. ఏదైనా రియాక్ట్ అయ్యే ముందు ఒక నిమిషం ఆగండి. మీ ఎమోషన్ను పక్కన పెట్టి లాజిక్తో ఆలోచించడం ప్రాక్టీస్ చేయండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీరు ఎవరినైనా కంట్రోల్ చేయగలుగుతారు. లా 2 ముసుగులు, ది లా ఆఫ్ రోల్ ప్లేయింగ్. ప్రతి మనిషి సమాజంలో ఒక మాస్క్ వేసుకొని తిరుగుతాడు. వారి మాట్లాడే మాటల కంటే వారి బాడీ లాంగ్వేజ్ నిజం చెప్తుంది. ఒక వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు వారి కళ్ళల్లో కదలికలు, వారి చేతిలో మూమెంట్స్ని గమనించండి. ఎవరైనా మిమ్మల్ని అతిగా పొగుడుతున్నారంటే వారి వెనక ఏదో స్వార్థం ఉండే అవకాశం ఉంది. మనుషులు మాటలను కాదు, వారి క్రియలను నమ్మండి. లా 3 అసూయ, ది లా ఆఫ్ ఎన్వీ. అసూయ అనేది మనిషిలో చాలా లోతుగా దాగుండే గుణం. మీ స్నేహితులే మీ విజయాన్ని చూసి పైకి నవ్వుతూ లోపల కుళ్ళిపోవచ్చు. మీ సంతోషాన్ని అందరితో పంచుకోకండి. మీ విజయాలను కొంచెం తగ్గించి చెప్పడం అలవాటు చేసుకోండి. ఎవరైనా మిమ్మల్ని కారణం లేకుండా విమర్శిస్తూ ఉంటే అది వారిలో అసూయకి సంకేతం కావచ్చు. దీన్ని గుర్తించడం వల్ల మీరు అనవసరపు శత్రువుల నుంచి తప్పించుకోవచ్చు. లా 4 స్వల్పకాలిక ఆలోచన, ది లా ఆఫ్ షార్ట్ సైటెడ్నెస్. చాలామంది మనుషులు రేపటి గురించి ఆలోచించకుండా కేవలం ఈ క్షణం లాభం కోసమే చూస్తారు. అందుకే స్కామ్లో ఇరుక్కుంటారు. ఎవరైనా మీకు తక్కువ కాలంలో ఎక్కువ లాభం చూపిస్తారంటే జాగ్రత్తగా ఉండండి. విజేతలు ఎప్పుడు లాంగ్ టర్మ్ ఆలోచిస్తారు. ఫలితం ఆలస్యమైనా పర్లేదు, పునాది బలంగా ఉండాలని వారు కోరుకుంటారు. లా 5 దూరం మరియు గౌరవం, ది లా ఆఫ్ గ్రిడ్. మనుషులకు దగ్గరగా ఉంటే విలువ తగ్గుతుంది, కొంచెం దూరంగా ఉంటే గౌరవం పెరుగుతుంది. మీరు ఎప్పుడు అందరికి అందుబాటులో ఉంటే మీ మాటకు విలువ ఉండదు. మీకంటూ ఒక వ్యక్తిగతమైన స్పేస్ ఉంచుకోండి. అప్పుడప్పుడు కనిపించకుండా ఉండటం వల్ల మీ మీద ఇతరులకు ఆసక్తి మరియు గౌరవం పెరుగుతాయి. కంక్లూజన్, రాబర్ట్ గ్రీన్ చెప్పేది ఏంటంటే మనుషులు చెడ్డవారు కాదు, వారు కేవలం మనుషులు మాత్రమే. వారి స్వభావాన్ని అర్థం చేసుకుంటే మీరు ఎవరితోనైనా పని చేయించుకోగలరు. మీరు ఎప్పుడైనా ఇలాంటి మనుషుల్ని గమనించారా? మీ అనుభవాన్ని కామెంట్ చేయండి.